అనంతపురం నగరంలోని వడ్డెర్ల సంఘం జిల్లా కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు మరియు టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంచెపు వడ్డే వెంకటేష్లు ఆధ్వర్యంలో గురువారం వడ్డే ఓబన్న జయంతిని కూటమి ప్రభుత్వం అధికారికంగా జీవోని ప్రకటించిన సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి టీడీపీ సత్యసాయి జిల్లా అధ్యక్షుడు కొల్లుకుంట అంజనప్ప, టీడీపీ నాయకులు వడ్డే సిమెంట్ పోలన్న, ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి పరిగి హనుమయ్య, వడ్డెర్ల సంఘం ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మొట్టమొదటి స్వాతంత్ర సమరయోధుడు, బ్రిటిష్ వారితో పోరాడి వీరమరణం పొందిన వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా జరపడానికి కృషి చేసిన కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్కి, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా 11వ తేదీన జరగబోయే వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా అధికారికంగా వడ్డెర కుల బాంధవులందరూ ఘనంగా జరుపుకోవాలని పిలుపునిచ్చారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం వడ్డెర్లను గుర్తించిందని, భవిష్యత్తులో ఎస్టీ జాబితాలో చేర్చడానికి కూడా కృషి చేస్తోందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వడ్డెర సంఘం నాయకులు లక్ష్మణ, ఉంగరాల షీనా, మంజునాథ్, ప్రసాద్, ఉదయ్ శంకర్, సుధాకర్, నాగేష్, నాగభూషణం, వెంకటరమణ, సుబ్బారాయుడు, లార్జ్ ప్రసాద్, వెంకట్రాముడు, రామకృష్ణ, హనుమంతు, గంగరాజు, రాము, శంకర్, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే మా వడ్డెర కులానికి చాలా పండగ రోజు వచ్చినట్లు. ఎందుకంటే వడ్డెర కులాన్ని గుర్తించిన పాపాన ఏ పార్టీలు లేవు. చాలా అడుగుబడిన కులం ఏదన్నా ఉన్నదంటే బీసీలో ఉన్నాం. మళ్ళీ మేము అత్యంత టాప్లో ఉన్నాం, కానీ వెనకబడిన కులంగా మేము ఉన్నాం. మాకు ఎందుకంటే చదువుల విషయంలో అయినా కానీ, ఉద్యోగస్తుల విషయంలో అయినా కానీ, రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ వెనకబడిన కులం ఏదన్నా ఉన్నదంటే అది వడ్డెర కులం మాత్రమే. బాగా చూడండి, చాలామంది రాళ్ళు కొట్టి చనిపోయినవి ఎన్నో శోకాలు ముందుకు వస్తాయి. ఈరోజు మాకు పండగ రోజు. ఎందుకంటే వడ్డెర కులాన్ని గుర్తించి నారా చంద్రబాబు నాయుడు అయితేనేమి, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ అయితేనేమి, నారా లోకేష్ అయితేనేమి, మన మినిస్టర్ బీసీలు ముద్దుబిడ్డ సవితమ్మ గారు, బీసీ ఎయిర్ప్లే మినిస్టరు, ఆమె పట్టుదలతో ముందుకు తీసుకుపోయిన వడ్డెర కులాన్ని ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక మెట్టు ఎక్కినట్లే మనం ఈరోజు గుర్తించి మనకి అధికారంగా వడ్డే ఓబన్న జయంతి జరుపుకుంటే దానికి అవకాశం కలిగించిన ఈ ప్రభుత్వానికి నేను ఎప్పటికీ రుణపడే ఉంటాను. ఈ ఒక్క మెట్టు ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. అలాగే మా సాధన, ఎస్టీ సాధన అనేది ఒకటి ఉంది. రాజకీయంగా ముందుకు తీసుకోవాల్సిన బాధ్యత చంద్రబాబు నాయుడికైనా ఉంది, లోకేష్ బాబుకైనా ఉంది, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్కి ఉంది. ఎందుకంటే గతంలో మాటలు ఇచ్చినారు, మాట కూడా నిలబెట్టుకునే విధానంగా ముందుకు పోవాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని నేను కోరుతున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో మేము చాలా రోజుల నుంచి కష్టపడుతున్నాము, ముందుకు పోతున్నాము. ఆ నమ్మకం నాకుంది. ఒక టీడీపీ నాయకుడిగా, ఒక టీడీపీ కార్యకర్తగా చంద్రబాబు మాట ఇస్తే ఖచ్చితంగా మాట మీద నిలబడి రాజకీయంగా అయినా ఆర్థికంగా అయినా ముందుకు తీసుకుపోతాడని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ, మా వడ్డెర కులస్తులకు అందరికీ వీటిలో ఎవరైతే ముందుండి ప్రతి ఒక్కరూ రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి అనేకమైన అర్జీలు ఇచ్చి పోరాడిన ప్రతి ఒక్కరికి నా మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఎందుకంటే ఇది ఒక రోజుతో వచ్చినది కాదు. గత ఎన్నో సంవత్సరాల నుంచి వడ్డెర కులాన్ని తీసుకొచ్చి ఎన్నో సంఘ నాయకులు, మా పెద్దవాళ్ళు ముందురుండి ఎన్నో డబ్బులు పోగొట్టుకొని ముందురుండి ఈరోజు మాకు ఈ అదృష్టం కలిగించినారంటే గతంలో మా వడ్డెర పెద్దవాళ్ళకి అందరికీ నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకుంటూ, రేపు జరిగే వడ్డే ఓబన్న 11వ తారీఖు జనవరి ప్రతిసారి ఈరోజు అధికారంగా మనం ప్రకటించుకోగలిగినాం కాబట్టి ఖచ్చితంగా 11వ తారీఖు మాత్రం ప్రతి ఒక్కరూ నాలుమూలన రాష్ట్ర వ్యాప్తంగా అధికారంగా గవర్నమెంట్ చేస్తున్న మనం అత్యంత జనాలు కలిసి వడ్డెర కులం అంటే ఏంది, వడ్డెర అంటే ఏంది అనేది రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగిపోవాలని చెప్పేసి ఈ మీడియా ద్వారా కూడా ప్రతి ఒక్కరికి నేను వేడుకుంటున్నాను, పిలుపునిస్తున్నాను. మీరు ఇదే గమనించుకోవాలి. ఎందుకంటే మనం గతంలో ఎన్నో లక్షలను చెప్పినాం, ఇది చెప్పినాం, కానీ నిరూపించుకున్న బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి మన మీద నమ్మకంతో నారా చంద్రబాబు నాయుడు కూడా మనకి జీవో పాస్ చేసే విధానంగా మనకి ముందుకు తీసుకొచ్చినాడు. కాబట్టి మనము తెలుగుదేశంలో 80% ఉన్నాం. దాదాపుగా
80 నుంచి 90%గా ఓట్లు వేస్తుండేది తెలుగుదేశం పార్టీకే. అది గుర్తించిన పార్టీ మనకి జీవో ఇచ్చినారు. దానిని మనం సద్వినియోగం చేసుకొని రేపు భవిష్యత్తు రాజకీయాల కోసం కూడా మనం ముందుకు పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్క ఒడెర కులానికి కూడా నేను ప్రత్యేకంగా ప్రాధాన్యపడుతున్నాను. నమస్కారం.